మంచిది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన స్తుతించటానికి దేవుడు మనల్ని సమకూర్చాడు. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో నా శుభాలు, వందనాలు అందరికీ తెలియజేస్తున్నాను. చదువుకుందాం. చూడండి, కీర్తనలు గ్రంథం 133వ సంకీర్తన 3వ వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. 133వ సంకీర్తన 3వ వాక్యాన్ని ప్రతివారు, బైబిల్ ఉన్నవారు ప్రతివారు తీయండి. మీకు లైట్లు సదుపాయాలు ఉన్నాయి. మాకు లైటింగ్ సరిపోతలేదు అన్న వాళ్ళకి రేపటి నుంచి ప్రభు సహకరిస్తే తప్పకుండా మీకు కూడా 2 స్టాండ్లు తెస్తాం. స్తోత్రం చెప్పండి. మీరు కాదు, వెనకాల ఉన్నవాళ్ళు. లైట్లు వాళ్ళకి కావాలి. అలాగే నాయన, నీ పేరట ఒక స్టాండ్ దేవుడిచ్చును గాక. చెయ్యెత్తిన వాళ్ళ పేరట దేవుడు ఒక స్టాండ్ ఇచ్చును గాక. ఓకే, చదువుదామా. 103వ సంకీర్తన 3వ వచనాన్ని అందరు ఏకస్వరముతో చదవాలి. 1 2 3 గో. వెనకాలంలో వాళ్ళు చదవలేదు, కనపడలేదా? సెల్ లైటింగ్ వేసుకోవచ్చు కదా. అదే లాయర్ గారి పేరు మీద ఒక స్టాండ్ రేపుతాను. ప్రభు మనకు అనుగ్రహించును కాక. ఆమె. ఓకే, రైట్. నేను మరలా చదువుతూ ఉన్నాను. చూడండి, సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన సెలవిచ్చినది ప్రతిదీ జరిగింది. ఆయన సెలవిచ్చాడు, ఆకాశము కలుగునుగాక అన్నాడు. కలిగిందా లేదా? భూమి నీరు వెరైపోవునుగాక అన్నాడు. కలిగిందని చెప్పాలా? అన్ని అందిత్తమే. కాపీ బతుకైపోయింది. చెప్పండి. జంతువులకు, ప్రాణులైన ప్రతి దానికి జీవం ఇచ్చిన దేవుడు పలికాడు. అలా అయినయా లేదా? అయినవి. చివరికి ఆయన రూపంలో మనల్ని చేశాడు. అయినామా లేమా? అయినాము. నేను దేవుని రూపంలో ఉన్నాను, దేవుని స్వరూపాన్ని ధరించుకున్నాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. లేదు మా మేనమామ పోలికలో ఉన్నాను అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ మొత్తానికి దేవుడు మెలుకు ఇస్తున్నాడు మీకు. మంచిది. దేవుని పిల్లారా, ఆయన సెలవీయగా సమస్తము కలిగింది. ఆయన సెలవిచ్చిన సమస్తము కూడా ఎవరి కోసం అంటే మన కోసమే. మన కోసమును ఆయన అంతా సిద్ధం చేశాడు. మన కోసము అంతా ఆయన రెడీ చేశాడు. ఇది మీరు అనుభవించండి, సంతోషించండి, ఆనందించండి, భూమిని సేద్యం చేయండి, బిడ్డల్ని కనండి, మీ సంతోషముతో మీ యొక్క కుటుంబాలను నిర్మించుకోండి అని దేవుడు సర్వ అధికారాలను మనకిచ్చేశాడండి. ఆయన ఇచ్చినప్పుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, సియోను కొండల మీద అని అంటున్నాడు. సియోను కొండలు అన్నాడు, బహువచనాన్ని వాడాడు. సియోను కొండ అనలేదు. సియోను కొండలు అంత ప్రశస్తమైనవి. సియోను కొండలు ఎలాంటివి అంటే ఎత్తైనవి. సియోను అనగా ఎత్తైనది లేక అడుగునది అని అర్థం. దేవుని పిల్లారా, సియోను కొండ మీద ఏమి ఉన్నది? సియోను కొండను గురించి ఎందుకు సెలవిస్తున్నాడు? అసలు సియోను కొండకు వెళ్ళింది మొట్టమొదటిగా ఎవరు అనేది మనం ఆలోచన చేయాలి. సియోను కొండ మీద దేవుని యొక్క మందిరాన్ని, ఆ కొండ దిగువన ఆయన యొక్క రాజనగరమును నిర్మించాలని మొట్టమొదటిగా దావీదు అక్కడ పాదం మోపాడు. ఆ సియోను అనే దానికి పేరు కూడా దావీదే నామకరణం చేశాడు. దేవుని పిల్లలారా, దావీదు దేవునికి ప్రియమైన వాడు. సియోను కొండ మీదకి వెళ్ళవలసిన వాడు దేవునికి ప్రియుడై ఉండాలి. సియోను కొండ మీదకి వెళ్ళవలసిన వాడు దేవునికి ప్రియురాలై ఉండాలి.
ఎవరైతే ప్రియురాలు వలె ఉండి ఆ కొండ ఎక్కుతారో వారి జీవితాన్ని ఎక్కడ నడిపిస్తున్నాడు అనేది కూడా ఆలోచన చేయాలి. మనమందరము ఇప్పుడు ఏ కొండకి వెళ్ళాలి? సియోను కొండకు వెళ్ళాలి. ఏ కొండకు వెళ్ళాలి? సియోను కొండకు వెళ్ళాలి. ఆ సియోను కొండ మీదకు వెళ్ళి మనము చేయవలసింది ఏం చెయ్యాలి అంటే, మేలు జరిగినప్పుడు తల ఇవ్వాలి. సియోను కొండ మీదకి వెళ్ళి ఏం చేయాలమ్మా? మేలు జరిగింది కదా అని, స్వస్థత కలిగింది కదా అని, ఆరోగ్యం వచ్చింది కదా అని, జబ్బు నుండి విడుదల వచ్చింది, రోగము నుంచి విడుదల వచ్చింది, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము, క్షేమముగా దేవుడు తీసుకొచ్చాడు, నేను సజీవుల్లో ఉన్నాను, నేను మొక్కుకుంటాను, ఇక్కడ సియోను ఎలగలేదు, దగ్గరలో గౌరీపట్నం ఉంది, అక్కడ తలిచ్చేస్తాను అని మొక్కుకుంటామే సియోను పర్వతం. మీకు అర్థమైందా? దేవుడు నీ తల కోరలేదు. దేవుడికి నీ వెంట్రుకలు కావాలా? నీ పనికిమాలిన ఎంట్రుకలు, మాసిపోని ఎంట్రుకలు, ఎందుకు పనికిరాని ఎంట్రుకలు, దుర్వాసన వచ్చే ఎంట్రుకలు, 2 రోజులు తలస్నానం చేయకపోతే ఎంట్రుకలు ఏమైపోతాయమ్మా? వాసన వాసన వాసన. నీ పక్కన ఎవరు కూర్చోరు. చెమట వాసన, పొలుసు వాసన, పేలు వాసన, ఇక రకరకాల వాసన తల నుండి వస్తుంది. ఈ తలను దేవుడు కోరుకున్నాడా? లేదే. సియోను కొండ మీద దేవుడు ఏమడిగాడు? సియోను కొండ మీద దేవుడికి ప్రియులుగా ఎందుకు మారిపోతున్నారు? అక్కడ సియోను కొండ యొద్దకు వెళ్ళిన ప్రతి వారు కూడా అక్కడ కన్నీళ్లు కార్చాలి. హల్లెలూయా. ఎందుకు కొండ మీద రమ్మన్నాడో తెలుసా? కన్నీళ్లు కార్చడానికి రమ్మన్నాడు. నీకున్న వేదన తొలగించుకోవటానికి, నీకున్న కష్టములో నుంచి విడుదల పొందటానికి, నీకున్న వ్యాధి బాధల నుంచి స్వస్థత కలుగుటకై సియోను కొండ మీద ఎక్కి అక్కడ ఏం చేయాలంటే కన్నీళ్ల ప్రార్థనలు చేయాలి. కన్నీటితో ప్రభువుని వేడుకోవాలి. కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకోవాలి. కన్నీటితో ప్రభు పాదాలు కడగాలి. ప్రభువా నేను పాపి, నేను ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపి, నేను ఒప్పుకోవాలి. ప్రభువా ఎవరి కోసమై విలపిస్తున్నావో, ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో, ఎవరి కోసమైతే అంగలాచుచున్నావో, ఎవరి కోసమైతే నీ యొక్క జీవితాన్ని అక్కడ సమర్పించుకుంటున్నావో, దేవుడు ఆ కార్యములు జరుగు వరకు నువ్వు కన్నీళ్లు కార్చుతూ ప్రార్థనలు చేయాలి. సియోను కొండ మీదకి వెళ్ళటం అంటే నీవేదో నీళ్లు పట్టుకు వెళ్ళడం కాదు. సియోను కొండ మీదకి వెళ్ళడం అంటే మార్చిపోయింది దేవునికి ఇమ్మని కాదు. సియోను కొండ మీదకి వెళ్ళమంటే పొలుసు వచ్చింది దేవునికి ఇమ్మని కాదు. నువ్వేం చేయాలో తెలుసా? కన్నీళ్లు కార్చుతూ ప్రార్థనలు చేయాలి. కొండ మీదకి వెళ్ళవలసిన వాడు, సమరయులు కొండ మీదకి వెళ్ళారు. ఎందుకో తెలుసా? మెస్సయ్య వస్తాడు అని. మెస్సయ్య వస్తాడని సమరయులు కొండ మీదకి వెళ్ళారు. మెస్సయ్య వస్తే మెస్సయ్యతో పాటు మనం కూడా వెళ్ళిపోదామని కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తున్నారు? తలలిచ్చేవాడు తల ఇస్తున్నాడు. ఏమండి, కర్రలతో కొట్టుకునేవాడు కర్రలు కొట్టుకుంటున్నాడు. గాయాలు చేసుకుంటున్నారు. మేకపోతులు ఇస్తున్నారు, గొర్రెపోతులు ఇస్తున్నారు, రకరకాల నైవేద్యాలు పెడుతున్నారు, బలులు సమర్పిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ కొండ మీదకి మెస్సయ్య వస్తాడు అని సమరయులు అందరూ వెళ్ళిపోయి అక్కడ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఎలాంటి ఆరాధన? కన్నీళ్ల ప్రార్థన లేని ఆరాధన. ఎలాంటి ఆరాధన? దేవుని ఎదుట మోకరించి నేను పాపిని అని ఒప్పుకోలేని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. దేవుడు దిగి వస్తాడు, దేవుని యొక్క దర్శనం ఇక్కడ కలుగుతుంది, దేవుని ప్రత్యక్షత కలుగుతుంది, నేను దేవునితో ముఖాముఖిగా మాట్లాడతాను అన్నటువంటి ఉద్దేశము వారికి ఉంది. కానీ దేవుడు మాత్రము వారిని దర్శించలేదు. ఆ సమయంలో వింటున్నారు కదా, ఆ సమయంలో సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికి వచ్చింది. ఎవరండి? సమరయ స్త్రీ. ఏ సమయంలో? సమరయులందరూ కొండ మీదకి వెళ్ళి తల ఇస్తున్నారు, మేకపోతులు ఇస్తున్న సమయంలో, గొర్రెపోతులు ఇస్తున్న సమయంలో, ఒంటి నిండా గాయాలు చేసుకుంటున్న సమయంలో, నైవేద్యాలు పెడుతున్న సమయంలో, ఇక ఊళ్ళో ఎవరో లేరు, ఇక నేను వెళ్ళవచ్చు, నాకు ఇప్పుడు స్వతంత్రత వచ్చింది, ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను రాళ్లతో కొట్టేస్తాడు, నన్ను చంపేస్తాడు, నన్ను వెలివేస్తారు, ఇక నా బతుకు ఇక్కడ ఏమైపోతుందని చెప్పి ఖాళీ సమయాన్ని చూసి అందరూ కొండ మీదకి వెళ్ళిపోయారు మెస్సయ్య కొరకు అని చెప్పి బావి దగ్గరికి వచ్చింది. ఎంత ఎండైనా సరే వచ్చేసింది. సాయంకాలం అయితే వాళ్ళ కొండ మీద దిగిపోతారు.
ఒక్కొక్కరు కిందకు వచ్చేస్తారు. బలులు సమయం అయిపోయిన తర్వాత, నైవేద్యాలు సమయం అయిపోయిన తర్వాత, తన నీలాలు ఇచ్చే సమయం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు కిందికి వచ్చేసారంటే నీళ్ళలో బయటకు రావటానికి వీలు ఉండదు, నన్ను చంపేస్తారు అని చెప్పి ఊరంతా ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు యాకోబు బావి దగ్గరికి నీళ్ల కోసం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, బావి దగ్గరికి వచ్చినప్పుడు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నది ఎవరు? చెప్పాలి గట్టిగా. మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నది ఎవరు? మెస్సయ్య కోసం తలయిస్తున్నది ఎవరు? సమరయ్యలు గట్టిగా చెప్పండి. ఏమమ్మా మీరు తెలుగులేనా? చెప్పండి. ఎవరి కోసం తలనిస్తున్నారు వాళ్ళు? ఎవరి కోసం నైవేద్యాలు పెట్టారు? ఎవరి కోసం బలులు ఇస్తున్నారు? అబ్బా చెప్పండి అమ్మా. వెనకాల ఉన్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు చెప్పాలా? ఎవరి కోసం తలలు ఇచ్చారు చెప్పాలా? మీకంటే జగముండు నేను పలికించేనే కానీ ఊరుకోను. నేను అవసరమైతే 10 అయిపోద్ది, రోజు 9 అయిందేమో. చెబితే తొందరగా వెళ్తాం, చెప్పకపోతే చెప్పే వరకు ఇక్కడే ఉంటాం. అది మాత్రం గుర్తుంచుకోండి. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు స్తుతించండి. పక్కలతో జగడలాడతాం కాదు, దళ్ళిరిగిపోయేలాగా. అమ్మా సూటిపోటు మాటలు మాట్లాడతాం కాదు, కాకుల్ని కుక్కల్ని కోళ్ళు వంకటికి మాట్లాడతాం కాదు. ఇప్పుడు దేవుడితో నేరుగా మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయన రాకడ దగ్గరలో ఉంది. ఇక మన పనులు కుదరవు. ఇక ప్రభుతో మాట్లాడాలి, ప్రభు దర్శనం కొరకు వేచి ఉండాలి, కనిపెట్టాలి, కన్నీళ్లు కార్చాలి. బలులు కాదు ఇవ్వాల్సింది, నైవేద్యాలు కాదు పెట్టవలసింది, తలనీలాలు కాదు ఇవ్వాల్సింది, కన్నీళ్ళ ప్రార్థన చేయాలి. అందరూ కొండ మీదకి వెళ్ళిపోయారు. యాకోబు బావి దగ్గరికి సమర స్త్రీ వచ్చి నీళ్లు ముంచుకోవడానికి వస్తే అక్కడ ఉన్నాడు మెస్సయ్య. ఎక్కడున్నాడమ్మా? నువ్వు అనుకున్న స్థలంలో లేడు ఆయన. నువ్వు వస్తాడు తల ఇస్తాను అనుకున్న దగ్గర లేడు ఆయన. నువ్వు అనుకున్న కొండ మీద లేడు ఆయన. నువ్వు నడిచి వెళ్ళావే కొండ మీదకి, అక్కడ లేడు ఆయన. నువ్వు తల ఇస్తాను అనుకున్నావే కొండ మీద, అక్కడ లేడు ఆయన. నువ్వు నైవేద్యాలు పెట్టావే, అక్కడ లేడు ఆయన. నువ్వు గొర్రె పిల్లలు మేక పిల్లలు ఇస్తానన్నావే, అక్కడ లేడు ఆయన. ఎక్కడ ఉన్నాడు? పాపమున్న చోట ఆయన ఉన్నాడు. పాపము ఎక్కడ దొరుకుతుందో, పాపము ఎక్కడ కనబడుతుందో, పాపము ఎక్కడ వెచ్చలవిడిగా ఉందో, ఆ పాపమును అంతటి తుడిచివేయటానికి, కడిగివేయటానికి పాపుల కోసం దిగి వచ్చాడు ఆయన. ఒక పాపాత్మురాలు వచ్చింది, క్షమించలేని పాపము చేసిన ఒక స్త్రీ వచ్చింది, వెలివేయబడిన స్త్రీ వచ్చింది, బావి దగ్గరకు వచ్చింది. బావి నీళ్లు తోడుకొని వెళ్ళిపోదాం రహస్యంగా, త్వరగా వెళ్ళిపోదాం అనుకుని ఆమె తొందరపాటు చూసి ప్రభు అంటున్నాడు, అమ్మా నీళ్ళకి వచ్చావా? అవును. ఏమని అడిగాడు యేసయ్య? అమ్మా నీళ్ళకి వచ్చావా? ముందు నాకు దాహం అవుతుందమ్మా, నాకు ఇచ్చి అప్పుడు నువ్వు నీళ్ళు పట్టుకెళ్ళన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపుల కోసం వచ్చిన దేవుడు పాపులతోనే మాట్లాడతాడు, నీతిమంతులతో మాట్లాడు. అంటే అర్థం, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. నువ్వు వెళ్ళవలసిన సియోను కొండ మీదకి ఎందుకు అంటే కన్నీళ్లు కార్చటానికి, హృదయానుసారమైన కన్నీళ్లు కార్చాలి. నువ్వు కన్నీళ్లు కారిస్తే దేవునికి ప్రియురాలుగా ఉంటావు, దేవునికి ఇష్టనిగా ఉంటావు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే కేవలం వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుడు నిన్ను ప్రేమించాలంటే అరగంట కూర్చుని వెళ్ళిపోవడం కాదు. దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే ఏదో ఆచారంగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే ఏదో సాంప్రదాయంగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుడు నిన్ను ప్రేమించాలంటే నువ్వు ఖచ్చితంగా కన్నీళ్లు కార్చాలా. నువ్వెన్ని రోజులైతే, ఎన్ని సంవత్సరాలైతే కన్నీళ్లు కార్చావో అవన్నీ ఒక బుడ్డెలో దాస్తున్నాడట. అవన్నీ ఏం చేస్తున్నాడు ఆయన? ఒక బుడ్డెలో దాస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ శ్రమలన్నిటినీ ఆయన తీసివేయటానికి తూకం వేస్తాడనమాట. ఆ శ్రమలకు నువ్వు కాచిన కన్నీళ్ళు తూకం సరిపోయే వరకు కూడా నీకు మేలు జరగదు. అంతవరకు నువ్వు ఏడవాలా, రొమ్ములు బాదుకుండి ఏడవాలా, దేవుని మందిరంలో సుంకరి ఏడ్చినట్లు ఏడవాలి, దేవుని మందిరంలో సుంకరి బాదుకున్నట్లు బాదుకోవాలి. నేను పాపిని ప్రభువా, నన్ను బట్టి నా బిడ్డను శిక్షిస్తున్నావేమో, నన్ను బట్టి నా కుటుంబాన్ని శిక్షిస్తున్నావేమో, నన్ను బట్టి నా ఇంటిలో శోధన కలిగ చేస్తున్నావేమో, నేను పాపిని ప్రభువా అని బాదుకుంటూ ఏడిస్తే
దేవుడు నీ మీద కనికరాన్ని చూపిస్తాడు. దేవుడు నీ మీద కనికరాన్ని చూపిస్తాడు. సియోను కొండ మీదకి ఏడవటానికి వెళ్ళాలమ్మా, గంతులు వేయడానికి కాదు, సరదాలు తీర్చుకోవడానికి కాదు, ఎస్కర్షన్ చేయడానికి కాదు, అక్కడ విందు విలాసాలకు కాదమ్మా. సియోను కొండ మీదకి ఎందుకు వెళ్ళాలి అంటే కన్నీళ్లు కార్చాలి. అక్కడ కన్నీళ్లు కార్చాలి. ఎవరి కోసం కన్నీళ్లు కారుస్తున్నావు? నీ కుమార్తె కోసం కన్నీళ్లు కార్చాలి, నీ కుమారుడి కోసం కన్నీళ్లు కార్చాలి, నీ భర్త కోసం కన్నీళ్లు కార్చాలి, నీ కుటుంబం కోసం, నీ తల్లిదండ్రుల కోసం నువ్వు కన్నీళ్లు కార్చాలి. అయ్యో, నా భర్తకు రక్షణ లేదే, నా బిడ్డలకు రక్షణ లేదే, నా కుటుంబం అంతా పాపములో, నా కుటుంబం అంతా ద్రోహములో, నా కుటుంబం అంతా అన్యాయములో, నా కుటుంబం అంతా శోధనలో ఇమిడిపోయింది. ఓ రక్షించు ప్రభువా, లేవనెత్తు ప్రభు అని విడుదల కొరకు, దేవుని కనికరమ కొరకు నీ వెళ్ళవలసిన ప్రాంతం ఒక సియోను. ఏమిటది? సియోను. ఎక్కడుంది సియోను? వెళ్ళాలంటే నువ్వు నిత్యము నీ ఆత్మీయ సన్నిధి, నువ్వు పెరిగిన సన్నిధి, నువ్వు పుట్టిన సన్నిధి, ఎదుగుతున్న సన్నిధి, నువ్వు బలపడిన సన్నిధి, నువ్వు మార్పు చెందిన సన్నిధి, నువ్వు బాప్తిసం పొందిన సన్నిధికి వెళ్ళి ఆ సన్నిధి అనే సియోనులో నువ్వు కన్నీళ్లు కార్చాలా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కన్నీళ్లు కారిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే హెర్మోను మంచు వలె ఏం చేస్తాడంటే హెర్మోను మంచు వలె నిన్ను తయారు చేస్తాడంట. హెర్మోను మంచు వలె నీ జీవితాన్ని నడిపిస్తాడు. హెర్మోను మంచు వలె నీ జీవితాన్ని నడిపిస్తాడు. హెర్మోను అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? పరిశుద్ధమైనది. హెర్మోను అనగా పరిశుద్ధమైనది. సియోనులో నువ్వు కన్నీళ్లు కారిస్తే నిన్ను దేవుడు పరిశుద్ధురాలుగా మారుస్తాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా మారుస్తాడు. ఆయనకి ఇష్టమైన ప్రియురాలుగా మారుస్తాడు. ఆయన ప్రేమించే ప్రియురాలుగా మారుస్తాడు. ఆయన పెళ్లి చేసుకునే ప్రియురాలుగా మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడు అంటే సియోను అనే సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చినప్పుడు. నువ్వు కన్నీళ్లు కార్చకపోతే ఆయనతో నీకు వివాహము ఉండదు. నువ్వు కన్నీళ్లు కార్చకపోతే ఆయనతో నీకు వివాహం ఉండదు తల్లి. నువ్వు కన్నీళ్లు కారిస్తేనే ఆయనతో వివాహము. వివాహము కాకపోతే నీ బాప్తిస్మం ఏమాయను? వివాహము ఆయనతో కాకపోతే నువ్వు సన్నిధికి వెళితే ఏమైంది? నీ వివాహము కాకపోతే నీ సన్నిధి యొక్క అనుభవం ఏమైపోయింది? బైబిల్ చదివావు, పాటలు పాడావు, ప్రార్థనలు చేసావు, ఆయనతో వివాహము లేకపోతే నీ విశ్వాస జీవితము ఎందుకమ్మా? కన్నీళ్లు కార్చి వధువుగా మారండి. కన్నీళ్లు కార్చి కన్యగా మారండి. కన్నీళ్లు కార్చి ప్రభు రాకడ కొరకే కనిపెట్టండి. కన్నీళ్లు కార్చకపోతే నీ హృదయం మెత్తబడదు. కన్నీళ్లు కార్చిన వాని జీవితమును దేవుడు వెలుగుతో నింపబడును గాక. హెర్మోను, నువ్వు ఎలా మారిపోతున్నావు తెలుసా? పరిశుద్ధురాలుగా మారిపోతావు. సియోనులో కన్నీళ్లు వ్యర్థం కాదు. సియోనులో కన్నీళ్లు నాశనం కాదు. సియోనులో కన్నీళ్లు రక్షిస్తాయి. సియోనులో కన్నీళ్లు పరిశుద్ధురాలుగా నిన్ను మార్చేస్తాయి. దేవుడు నిన్ను ఇప్పుడు ఎలా మారుస్తున్నా తెలుసా? పరిశుద్ధురాలుగా మార్చేస్తున్నాడు. ఎలా మారుస్తున్నాడమ్మా? నేను పరిశుద్ధురాలనని దేవుని స్తోత్రం చెప్పండి. నేను పరిశుద్ధురాలని దేవుని స్తోత్రం చెప్పండి. నేను పరిశుద్ధురాలనని దేవుని స్తోత్రం చెప్పండి. ఆఖరికి నీ పక్కలతో చెప్పండి, నేను పరిశుద్ధురాలనని. చెప్పాలా? నేను అందరిని చూస్తానా? నేను పరిశుద్ధురాలనే చెప్పరా? దేవుని చెప్పా? ఎవరు చెప్పినా? ఇద్దరు దేవులు చెప్పుకున్నారా? దేవునికి స్తోత్రం. భలే కూర్చున్నారులే. రెండు దేవులు కలిస్తే ఎలా ఉంటుంది తెలుసా? అయ్యి బాబోయ్, దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఒక దేవులే తట్టుకోలేకపోతున్నావు, రెండు దేవులు తట్టుకోవాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. మీకు మంచి పేర్లు పెట్టాలమ్మా. కాబట్టి దేవుని పిల్లారా, హెర్మోను పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన జీవితము కొరకై, పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇచ్చుట కొరకై, పరిశుద్ధ జీవితాన్ని నీకు ప్రసాదించుట కొరకై నువ్వు ఎక్కడికి వెళ్ళి కన్నీళ్లు కార్చాలా? సియోనుకు వెళ్ళి కన్నీళ్లు కార్చాలా? హెర్మోను వంటి పరిశుద్ధమైన జీవితాన్ని, హెర్మోను వంటి పరిశుద్ధమైన కానుకను, పరిశుద్ధమైనటువంటి బ్రతుకును నీకు ఇవ్వటానికి దేవుడు నీ నుండి కన్నీళ్లు కోరుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధురాలవు అయిన తరువాత నీకు ఇవ్వబడేది మొట్టమొదటి ఏమిటో తెలుసా?
ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కన్నీళ్లు కార్చాలా, పరిశుద్ధురాలు అవ్వాలా, ఆశీర్వాదం కావాలా? మరలా చెప్తున్నాను, సియోనుకు వెళ్ళి కన్నీళ్లు కార్చాలా, హెర్మోను వంటి పరిశుద్ధ జీవితం నీకు రావాలా, సకల ఆశీర్వాదాలు నీకు దేవుడు కొమ్మరించాలా? దేవుని ప్రియ జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఆశీర్వాదం కావాలి. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. దీవెన ఆల్రెడీ ఇచ్చేసాడు నీకు. ఈ భూ సంబంధమైనదంతా దీవెనయే, ఈ భూమి నుండి వచ్చేదంతా దీవెనయే, భూమి లోపల నుండి వచ్చినది కూడా నీకు దీవెనయే. భూమి లోపల ఏమున్నాయా? ఏముంది చెప్పండి? సహజ వాయువు ఉంది, బొగ్గు ఉంది, ఖనిజాలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, రాగి ఉంది. ఇవన్నీ ఎక్కడేమా? భూమిలో ఉన్నాయి. పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? భూమిలో ఉన్నాయి. అందుకే దేవుడు పురుషుణ్ణి మట్టితో చేశాడు. భూమిలో దొరుకుతున్నవి ఎంత విలువైనవో పురుషుడు కూడా అంత విలువైన వాడు. అంతటి విలువైన వాడిని నీకు పెళ్లి చేస్తే ఒరే అంటావా? ఏమా? అంత విలువైన వాడిని ఇచ్చి నీకు వివాహం చేస్తే పనికిమాలోడు అంటావా? అంత విలువైన వాడిని నీకు ఇచ్చి వివాహం చేస్తే నువ్వు పిలుపు ఏమి పిలుపు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లారా గమనించండి. ఓ మేనమామకి ఓ మేనగోళ్ళని ఇచ్చి పెళ్లి చేశారంట. ఇద్దరికే 1 సంవత్సరం తేడా అంతే. ఇద్దరు కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. వీళ్ళిద్దరికి వివాహం చేస్తారు. వీళ్ళిద్దరికి తెలదు, పెద్దలు తెలుసు. వీళ్ళిద్దరు ఏమని ఈ మేనగోళ్ళు ఏమని పిలిచింది? మేనమామని ఒరే ఒరే అని పిలిచింది. మరి చదువుకున్నారు కదా కలిసి. సడన్లీగా ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమన్నారండి పెద్దలు, మీ ఇద్దరికి పెళ్ళి అన్నారు. సరే ఏదో రకంగా పెళ్ళి అయిపోయింది, గడిచిపోతున్నారు రోజులు. అని పిలిచేటప్పుడు ఏమని పిలుస్తాడు? ఒరే అక్కడ వెళ్ళా, ఒరే మా వెళ్దా అంటుందా. సడన్లీగా నేను వెళ్ళాను అక్కడికి ఒక రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖనిజము లాంటి విలువైన భర్త, బంగారము లాంటి విలువైన భర్త, బొగ్గు లాంటి విలువైన భర్త, ఓ లోహముల లాంటి విలువైన భర్త, ఖనిజ వాయువుల వంటి సహజ వాయువుల వంటి విలువైన భర్తనే ఏమని పిలుస్తుందమ్మా? అందుకు అప్పగించాడా దేవుడు. ఆశీర్వాదము ఎక్కడ కాదండి, ఇక్కడ దొరికేవన్నీ దీవెనలే. ఆశీర్వాదాలు పరమందున్నాయి, పరమందున్నాయండి. ఎవరు సియోనులో కన్నీళ్లు కారుస్తాడో, ఎవరి జీవితము పరిశుద్ధముగా మార్చబడుతుందో అట్టి వారికి పరమందున్న ఆశీర్వాదాలు ఇవ్వబడతాయి. ఎలా ఇవ్వబడతాయి తెలుసా? వర్షము కురియున్నట్లు ఇవ్వబడతాయంట. దేవుని పిల్లలారా, పరిశుద్ధమైన జీవితంలో నువ్వు నడిపించబడితే ఎన్నో ఆశీర్వాదములు నీ జీవితంలో కలుగుతాయి. ఎన్నో ఆశీర్వాదములు, నువ్వు ఊహించలేని ఆశీర్వాదములు, నువ్వు ఎంత మాత్రము గమనించలేని ఆశీర్వాదములు నీ జీవితానికి దేవుడు కొమ్మరిస్తాడు. ఎప్పుడు కొమ్మరిస్తాడు అంటే సియోనుకు వచ్చి ఓ సుంకరవలను నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు నీకు ఇచ్చేది ఏమిటంటే పరమందు ఉన్నటువంటి ఆశీర్వాదాలు. అవి లెక్కలేనన్న ఆశీర్వాదాలు. పరమందున్నటువంటి ఆశీర్వాదాలలో ఒకటి చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. పరమందు ఉన్నటువంటి ఆశీర్వాదాలలో ఒకటి ఏమిటో తెలుసా? నీవు ఇంకా సజీవముగా ఉన్నావే, అదే ఆశీర్వాదం. అక్కడ చూస్తున్నా, నన్ను చూడండి. అర్థమైందా? నువ్వు ఇక సజీవరాలుగా ఉన్నావే, నువ్వు ఇక ఊపిరితో ఉన్నావే, ఇదే పరమందున్న ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. మనము పోగొట్టుకుంటే ఊపిరి ఏమైపోద్ది? మరణం. మరణమును తెచ్చుకోవద్దు సుమి. మరణమును ఆహ్వానించకండి. మరణము ఎప్పటిగా నిన్ను తాకుతుంది, మరణము ఎప్పటిగా నిన్ను తీసుకుపోతుంది. అది నీ దగ్గర నిలబడి ఉంది, నిన్ను వెంటాడుతూ ఉంది. దాని వైపుకు చూడక నీకు జీవమునిచ్చి నిన్ను బ్రతికించే దేవుని వైపుకు చూడాలి. అప్పుడు పరలోకమందున్న ఆశీర్వాదం అనే జీవమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కింద రాయబడింది శాశ్వత జీవము. రెండవది ఏమిటమ్మా? శాశ్వతమైన జీవము.
శాశ్వతమైన జీవములో ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. శాశ్వతమైన జీవములో ఒకటి దేవుడు ఏమిటో తెలుసా? నీ శిరస్సు మీద పెట్టాడు. అదేమిటో తెలుసా? వాడబారని జీవ కిరీటం. ఏం పెట్టాడమ్మా? వాడబారని జీవ కిరీటం. ఎక్కడ పెట్టాడు? నీ శిరస్సు మీద పెట్టాడు. వాడబారని జీవ కిరీటం. అది వర్షములు వచ్చినా, ఎండలు కాచినా, మంచు కురిసినా అది ఎంత మాత్రము వాడిపోదు, ఎండిపోదు, రాలిపోదు. అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది తెలుసా? శాశ్వతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, శాశ్వతమైన జీవ కిరీటాన్ని దేవుడు నీకు పెట్టాడు. ఇది నువ్వు ఎప్పుడు కూడా కాపలా కాసుకుని మెలకువ కలిగి దానిని జాగ్రత్తగా చూసుకోవాలా. అందుకు దేవుడు నేను ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే సియోనుకు వెళ్ళి కన్నీళ్లు కార్చమంటున్నాడమ్మా. సియోనుకు వెళ్ళి ఎవరైతే కన్నీళ్లు కార్చుతాడో దేవుడు వాళ్ళకి ఈ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి, మనకి సదాకాలము తోడైండును గాక. తల వంచండి, ప్రార్థించుకుందాం. వీలైతే మోకరించండి, ప్రార్థించుకుందాం. ప్రభు దయాళుడు తల్లి, ప్రభు దయాళుడమ్మా, నిన్ను శాశ్వతమైన ప్రేమతోను జీవమును నీకు ఇచ్చిన దేవుడే. ఆయన యందు నీవు విజ్ఞాపన చేద్దాం. సుంకరి చేశాడే, ఆ కన్నీళ్ళ ప్రార్థన చేద్దాం. సుంకరి బాదుకున్నట్లుగా రొమ్ములు బాదుకుంటున్న పాపిని, ప్రభువా నన్ను దర్శించవా తండ్రి, నాతో మాట్లాడవా అని ప్రభువుని అడగండి. ఖచ్చితంగా నీకు లోకంలో ఉన్న దానికంటే పరలోకంలో ఉన్నవన్నీ నీకు ఇవ్వబడతాయి. వాటిని పొందుకోవటానికి నువ్వు చేష్టురాలుగా ఉండాలి, అర్హత కలిగిన వానిగా ఉండాలి. ప్రభువా నా యందు చూపించండి, నా యందు చూపించండి అని ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో సియోను కొండల మీద నుండి దిగి వచ్చి హెర్మోను మీదుగా ప్రవహిస్తున్నది ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఆశీర్వాదము, శాశ్వతమైన జీవమును మేము పొందుకోవాలంటే సియోనుకు వెళ్ళి కన్నీళ్లు కార్చాలా? సియోనుకు వెళ్ళి మేము నాయనా కన్నీళ్లు కార్చాలా? బలి కంటెను, నైవేద్యము కంటెను నీ సన్నిధిలో మేము కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్లు ప్రశస్తమైనవి. ఆ కన్నీళ్లు ఒక బుడ్డెలో నేను పెట్టి తూకం వేస్తాను అన్నావు. ప్రభువా, మా కష్ట దినములు సరిపడగా, మాకున్న శోధనలు, బాధలు, ఇరుకులకు సంభవించిన తూకానికి సరిపడగా మేము కన్నీళ్లు కార్చాలా? కన్నీళ్లు కార్చాలి తండ్రి. బండ హృదయం ఎవనికుందో, రాతి వంటి హృదయం ఎవనికుందో తొలగించు తండ్రి. మెత్తని హృదయం దయచేయండి. మా కష్టాలు, రోగాలు, శ్రమలకు, ఇరుకులు, ఇబ్బందులకు సరిపడగా కన్నీళ్లు కార్చే స్వభావం నీ సంఘానికి దయచేయండి. నీ ఆత్మతో సంధించండి నాన్న. హెర్మోను వంటి పరిశుద్ధ జీవితాన్ని మాకిచ్చి ఆశీర్వాదమును, శాశ్వత జీవమును పొందుకునే అర్హత మా అందరికీ దయచేయండి. కూడిక ఏర్పాటు చేసుకున్న ప్రశాంతమ్మ గారికి ఆరోగ్యం దయచేయండి, దేవికి ఆరోగ్యం దయచేయండి. ఏ శోధన వారికి ఉండనియవద్దు, ఏ రుగ్మత వారికి ఉండనియద్దు. ఏ బాధలు ఉన్నా యేసు నామములో స్వస్థత కలుగును గాక. వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు చేరువతున్న సంఘమునంతటిని, ఈ ప్రాంతాన్నంతటిని దీవించండి. మీరే మహిమ పొందమని యేసు అను ప్రశస్త నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైయును గాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి జయం. ప్రభు యేసు రక్తం మనకు సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనమగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు.